వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు కొంతమంది కొన్ని డౌట్స్ రైజ్ చేశారు ఫైనర్స్. అవి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేద్దాం. కొన్ని డౌట్లు ఇంకా ఆల్రెడీ మనం ముందు వీడియోలో కూడా చెప్పాను, కొన్ని మళ్ళీ చెప్పాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. చాలామంది గంట సింబల్ ఆన్ చేసుకోవట్లేదు అనుకుంటా, అందువల్ల వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళకపోవడం, మళ్ళీ నేను చెప్పిన వీడియోలో ఉన్న మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ ఎలాగని అడుగుతున్నారు. నేను వీడియోస్లో చాలా వరకు కవర్ చేస్తున్నాను, అది మీరు ఒకసారి గమనించగలరు. చూడండి, మనం స్క్రీన్ మీద ఉన్న తర్వాత కొంతమంది ఏమైనా డౌట్లు రైజ్ చేశారంటే, మనం మెయిన్ నెట్లో కాయిన్స్ ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి అడిగారు. అది ఎలా అంటే, స్క్రీన్ మీద నుంచి వెళ్ళిన వెంటనే మన ఆప్షన్లో మనకు లెఫ్ట్లో పైన 3 గీతల్లోకి వెళ్తాం కదా, అందులో బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఎక్స్ప్లోర్ ద ఎకోసిస్టమ్ అని కనిపిస్తుంది. బ్రౌజర్ క్లిక్ చేయగానే సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని వచ్చి తర్వాత ఈ విధంగా పైర్ సైడ్ వ్యాలెట్ బ్రైన్ స్టామ్ ఇలాగ యాప్లు ఓపెన్ అవుతాయి. చూడండి, స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే లెఫ్ట్లో 3 గీతలు ఉంటుంది, హోమ్, మెయిన్ నెట్, పై బ్రౌజరు. తర్వాత పై బ్రౌజర్ని క్లిక్ చేస్తే సైన్ ఇన్ టు పై బ్రౌజర్ ఉంటుంది. సైన్ ఇన్ టు పై బ్రౌజర్ వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఆప్షన్స్ వచ్చిన తర్వాత అందులోని కింద ఎక్స్ప్లోర్ ది ఎకోసిస్టమ్ అని ఉంది కదా, పైన ఏముంది వ్యాలెట్ అని ఉంది. పైర్ పక్కన ఏముంది బ్రెయిన్ స్టామ్కి మధ్యలో వ్యాలెట్ అని ఉంది. వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్లాక్ విత్ పాస్‌ఫ్రేజ్, అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది. మీరు అకౌంట్ సెట్ చేసుకున్నప్పుడే అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ కానీ మీరు అకౌంట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మీకు పాస్‌ఫ్రేజ్తో ప్రతిసారి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇలా పై మెయిన్ నెట్ అని ఉంటుంది. అక్కడ చూడండి, అక్కడ ఒక కోడింగ్ అడ్రస్ వస్తుంది, ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ వస్తుంది 00. అది మైగ్రేట్ అయిపోయి ఉంటే కనుక ఇందులో అవైలబుల్ బ్యాలెన్స్ వస్తుంది. మైగ్రేట్ అంటే ఎలాగా, అన్వెరిఫైడ్, ట్రాన్స్ఫరబుల్, మైగ్రేట్. అన్వెరిఫైడ్ నుంచి ట్రాన్స్ఫర్లోకి అవుతాయి, ట్రాన్స్ఫర్ నుంచి మైగ్రేట్ అవుతాయి. ఆ మైగ్రేట్ అయిన తర్వాత 9వ స్టెప్లో మీకు ఎన్ని మైగ్రేట్ అయినాయో 9వ స్టెప్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ 9వ స్టెప్లో కనిపించిన కాయిన్స్ ఇక్కడ కనిపించాలి. మీకు ఎవరికైనా పాస్‌ఫ్రేజ్ మీకు ఎవరికి కూడా షేర్ చేయకండి. అదేవిధంగా దానివల్ల ఏమవుతుందంటే, చూడండి, నాది కూడా అలాగే కాయిన్స్ పోయని చెప్పాను కదా, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు కేర్ఫుల్గా దాచిపెట్టుకోండి మీ పాస్‌ఫ్రేజ్ అనేది. అదేవిధంగా కాయిన్స్ ఏ విధంగా మనం వెరిఫై చేసుకోవాలన్నది ఇప్పుడు చూసాము. నెక్స్ట్ కొంతమంది 5వ స్టెప్ అవ్వలేదు అంటున్నారు. 5వ స్టెప్ ఎందుకు అవ్వదంటే, ఇది చాలా విచిత్రమైన డౌట్. అసలు 5వ స్టెప్ ఎందుకు అవ్వదనంటే, మీ మొబైల్ నెంబరు అదేవిధంగా మీ ఫేస్బుక్ వెరిఫై చేసుకోకపోతే 5వ స్టెప్ అనేది అవ్వదు. చెక్ లిస్ట్లో అదొకటి చూసుకోండి, ప్రొఫైల్లో ఉంటుంది అది. తర్వాత ఇంకొకరు ఏమైనా డౌట్ రైజ్ చేశారంటే, మొదటి 15 days అవుతుంది, ఏం చేయాలి, ఇంకా స్లాట్ రాలేదు. ఎవరు ఈయన, కొమ్ము శంకర్రావు గారు. మొదటి 15 days అవుతుందనంటే 30 మైనింగ్ డేస్ అయితే కానీ మీకు కేవైసీ స్లాట్ అనేది రాదండి. ఈ లోపల మీరు ప్రొఫైల్లో 5 steps కంప్లీట్ చేసుకోండి. శంకర్రావు గారు మొబైల్ నంబరు, ఫేస్బుక్, అదేవిధంగా మీకు అక్కడ పాస్వర్డు, ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు చెక్ లిస్ట్లో 7-8 స్టెప్లు అనేవి ఓపెన్ అవుతాయి. 7వ స్టెప్ ఓపెన్ అయితే దీనికి ఆటోమేటిక్గా అవుతుంది రిజల్ట్ కేవైసీ. అందులో ఫస్ట్ 6 steps, ఇందులో 5 steps కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు కేవైసీ స్లాట్ 30 మైనింగ్ డేస్ అయిన తర్వాత మీకు స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సీక్వెన్స్లో ఫాలో అవుతూ ఉండాలి. ఇందులో ఏది మిస్ అయినా కూడా అది రాదనమాట. తర్వాత 9వ స్టెప్ 10-2లోకి వెళ్ళిపోవడం, మధ్యలో ఏదో స్టెప్ మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది సీక్వెన్స్. మనకి ఏదైనా డౌట్ ఉంటే మన వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి, లేదంటే వాట్సాప్లో యాడ్ అవ్వండి. వాట్సాప్లో యాడ్ అవ్వదు, ప్రతిదీ కూడా వీడియో చేయడం జరగదు. వాట్సాప్లో కొన్ని నేను పెడతా ఉంటాను అప్డేట్స్, అందుకని వాట్సాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, అందులో యాడ్ అవ్వడం కనపడట్లేదు. చాలామంది పర్సనల్గా ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసేస్తారు, చాలా డిస్టర్బ్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, వాట్సాప్ కాల్ చేయకండి. వాట్సాప్లో చాటింగ్ చేసిన తర్వాత నాకు నార్మల్ కాల్ చేయండి అవసరం అనుకుంటా, వాట్సాప్ కాల్ చేయకండి. దానివల్ల మళ్ళీ నేను రిప్లై ఇవ్వలేదని మీరు ఫీల్ అవ్వటం అదంతా కూడా న్యూసెన్స్, డస్ట్బిన్స్ అనమాట. అర్థం చేసుకుంటాం. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు కదా, అందుకని ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా ముందు మీరు ఈ వీడియో చూసిన వెంటనే నాకు కబుక్కని నెంబర్ ఉంది కదా అని చెప్పేసి ఫోన్ చేసేయడం కాదు. వీడియో చూడండి, కొద్దిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది, ఏంటి ఇంటర్నల్గా అని చెప్పేసి. ప్రతిదీ అప్డేట్ మీకు వీడియోస్లో పెడుతున్నాం కదా, అదొకటి అర్థం చేసుకోండి. తర్వాత డిఫరెంట్ అకౌంట్ నేము వాళ్ళకి రీచెక్ రావడం,
మల్లారెడ్డి గారు ఇస్తారా ఇది మళ్ళీ ఆప్షన్ అని చెప్పేసి అడిగారు. ఇప్పటి వరకు అయితే మనకి దీని గురించి సెపరేట్గా వీడియో చేస్తాను. మీరు కోర్ టీం వాళ్ళకి అక్కడ సపోర్ట్ పోర్టల్లో మీరు మెయిల్ కాంటాక్ట్ చేయండి, ఇది ప్రాబ్లం అని చెప్పేసి. అది మన చేతుల్లో మా చేతుల్లో ఎవరి చేతుల్లో ఉండదు, అదే వాళ్ళు చేయాలి. ఓకే అండి మల్లారెడ్డి గారు. తర్వాత నేమ్ ఎలా చేంజ్ చేయాలి ఇంకోటి దయచేసి ఏంటంటే ఫస్ట్ టైం ఈవెన్ ఈరోజు ఈ వీడియో చూసి రివిజన్ చేసిన వాళ్ళు కూడా ఏమంటానంటే కొద్దిగా పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆధార్ కార్డులో కానీ మీ డ్రైవింగ్ లైసెన్స్ పేరు ఎలా ఉందో అలా రాసి రిజిస్ట్రేషన్ అవ్వండి. 5 నిమిషాల పని. తర్వాత 5 నెలలు కష్టపడినా మీకు అది కాయిన్స్ కష్టపడి చేసుకున్నా కూడా మీకు ఉపయోగం ఉండదు అనమాట. అదొకటి అర్థం చేసుకోండి. తర్వాత 9th స్టెప్ కూడా అవుతుంది. 9th స్టెప్ కూడా ఎందుకు అవ్వదు, ఎందుకంటే ఈ సీక్వెన్స్లో పర్ఫెక్ట్గా మనం చేసుకెలిగితే 9th స్టెప్ అనేది అవుతుంది. ఇది ఎక్కడో అక్కడ పెండింగ్ సరిగ్గా చేయకపోవడం, కేవైసీ సరిగ్గా అవ్వకపోవడం, కొంతమంది కేవైసీలో అయిపోతుందని చూపిస్తుంది ప్రాబ్లం, డీటెయిల్స్ సరిగ్గా లేకపోయినా కూడా. అంటే ఎలా అంటే అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు కరణం వెంకట్రావు అని పేరు ఉందనుకోండి, ఉదాహరణకి కే వెంకట్రావు అక్కడ రాస్తారు, ఇక్కడ కేవైసీలో కరణం వెంకట్రావు పడుతుంది. ఒక్కొక్కసారి అయిపోయినప్పుడు కూడా ఇలా 9th స్టెప్లో ప్రాబ్లం, 8th స్టెప్ దగ్గర ఇంటూ మార్క్ వచ్చేసి అది ప్రాబ్లం రావటం, తర్వాత మళ్ళీ అది కేవైసీ టెంటెడ్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా రీజన్స్ అవుతున్నాయి. పర్ఫెక్ట్గా చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోండి. లేదంటే గుడ్డిగా నాకు తెలుసు నా పేరు అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు. వాదించే వాళ్ళతోనే ఈ ప్రాబ్లం అనమాట. ఈ లాస్ట్లో దొరికేస్తారు ఈ ప్రాబ్లం దగ్గర. అదనమాట. కాయిన్స్ ఎలా చేయాలో చూసాము, ఎలా చూడాలన్నది చెక్ చేసాము. తర్వాత కేవైసీ వ్యాలిడేటర్ కూడా రివార్డ్స్ వస్తాయండి. వన్స్ మెయినెట్ ఓపెన్ మెయినెట్ అయిన తర్వాత కేవైసీ రివార్డ్స్ అనేవి వస్తాయి. తర్వాత ఇప్పుడు కూడా మైనింగ్ చేస్తే కాయిన్లు వస్తాయని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా మైనింగ్ చేస్తే కాయిన్లు వస్తాయండి. 28కి అయిపోతుంది కదా అని అంటున్నారు. 28కి అయిపోతే ఇప్పుడు మైనింగ్ చేసిన వాళ్ళకి టైం ఇస్తారు. అది వాళ్ళ ప్రాబ్లం, మంద కాదు కదా. అప్పుడు ఇప్పుడు మైనింగ్ చేసేటోళ్ళకి కాదు, ఆల్రెడీ మైనింగ్ కట్టుకున్న వాళ్ళకి ఈ 28 లాస్ట్ డేట్ అనేది. ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఒక కాయిన్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు చాలామంది. ఒక కాయిన్ కాస్ట్ అనేది నేను డిసైడ్ చేయలేదు, మీరు డిసైడ్ చేయలేదు, కోర్ టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎంత వాల్యూ ఉండొచ్చు అనే దాన్ని పక్కన పెట్టండి. ఎన్ని కాయిన్లు మీరు మైనింగ్ చేసుకోవాలన్న దాని గురించి మీరు ఆలోచించుకోండి. ఇదనమాట ఈరోజు అప్డేట్స్. ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోండి, దయచేసి కంటిన్యూ చేసుకోండి. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ఎవ్రీ 24 hours మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అది మీకు రిమైండ్ అవుతూ ఉంటుంది. వాట్సాప్లో యాడ్ అవ్వండి డౌట్స్ కోసం. తర్వాత బైనాన్స్ లింక్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి, కేవైసీ చేసుకోండి. తర్వాత ట్విట్టర్లో యాడ్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, యాడ్ అవ్వండి. మన పాత వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి. సో ఇదనమాట. మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే దయచేసి సపోర్ట్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.